పెంచిన కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి ఇస్తారో మనకైతే తేదీ అనేది ఫిక్స్ కావడం అయితే జరిగింది. సో అలాగే కొత్త పింఛన్లు ఇంకెవరెవరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందో ఇంకా అప్లై చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇలా పూర్తి అప్డేట్ వీడియోని అయితే చూద్దాం. సో ఎంత ఏజ్ ఉన్న వారైతే మనమైతే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే వారికి సంబంధించిన పింఛన్ రావాలంటే ఏం చేయాలో, ఎలా అప్లై చేయాలో, అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు తీసుకోవాలో, ఏ తేదీ నాడు ఫిక్స్ అయిందో కీలక అప్డేట్ అనేది వీడియోని అయితే చూద్దామండి. వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినామంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎక్కడనైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పింఛన్లు డబుల్ తీసుకున్నారో సో వారి ట్రెజరీ నుంచి పింఛన్ అనేది రివర్స్ రావడం అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే పింఛన్ అర్హులు కాకుండా ట్రిపుల్ పింఛన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారి అకౌంట్ల నుంచి డబ్బులు అనేది రివర్స్ అయితే 10 లక్షల రూపాయలు అయితే రావడం అయితే జరిగింది. సో ఆ 10 లక్షల రూపాయలతోటి మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్త పింఛన్ అప్లై చేసుకున్నారో వారికైతే ఆ పింఛన్ డబ్బులు 10 లక్షల నుంచి వారికైతే ఇవ్వడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచన చేస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఎవరైతే కొత్త అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ ఇంట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వారు నెల ఎవరైతే అప్లై చేసుకోలేరో నెలకు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేవడానికి అయితే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇంకెవరైతే అప్లై చేసుకోలేరో ఈ కొత్త పింఛన్లకు మహిళలకు సంబంధించిన ఆసరా మరియు చేయూత పింఛన్లు మహిళలకు సంబంధించిన పింఛన్కి సో వారైతే అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాతనైతే అప్లై చేసుకున్న తర్వాత దాని నెల తర్వాతనైతే ఆ జాబితా కూడా వస్తుంది, లిస్ట్ అయితే వస్తుంది, అర్హుల లిస్టు. సో దీని ద్వారానైతే మనమైతే అప్లై చేసుకోవచ్చు. దగ్గరున్న ఎంబీడీఓ కార్యాలయంలోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. అలాగే ఎవరైతే కొత్త పింఛన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ బ్యాంక్ అనేది లింక్ చేయించుకొని ఉండండి. అలాగే కొత్త పింఛన్ల తేదీ అనేది మనమైతే ఆగస్ట్ నెల నుంచి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఆగస్ట్ నెల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంది. అలాగే ఈ నెల ఆఖరులు ఈ నెల పింఛన్ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ నెల పింఛన్ అయితే అప్పటి నుంచి అయితే కొత్త పింఛన్లతో స్టార్ట్ అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.